ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? yes, day 2 in Florida. సో ఇవాళ మా ప్లాన్ ఏంటంటే మ్యాజిక్ కింగ్డమ్ వెళ్ళాలని. హోటల్ బయట ఫ్రీ షటిల్ ఉంటుంది, అయితే మ్యాజిక్ కింగ్డమ్ డైరెక్ట్ ఉండదు. హాలీవుడ్ స్టూడియోస్ ఆర్ ఎపికాట్ అక్కడ వరకే ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏ థీమ్ పార్క్ వాళ్ళు ఆ థీమ్ పార్క్ వెహికల్స్ అక్కడ కూడా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ వెళ్ళి మళ్ళీ ఇంకొక బస్ మ్యాజిక్ కింగ్డమ్ బస్ ఎక్కితే then we'll go to Magic Kingdom. Are you excited, Jia, to watch the Mickey Mouse? Let's go to Magic Kingdom and see the magic. సో మ్యాజిక్ కింగ్డమ్కి వచ్చేసాము. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మ్యాజిక్ కింగ్డమ్ రావడానికి 3 ways ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. అవి ఏవేవంటే, సో ఇక్కడ బోట్ సర్వీస్ ఉంటుంది. బోట్ సర్వీస్ ద్వారా కూడా మనం మ్యాజిక్ కింగ్డమ్ రావచ్చు. బస్ సర్వీస్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ట్రైన్ సర్వీస్ ఉంటుంది. 3 ట్రాన్స్పోర్ట్లో ఏదైనా మనం యూస్ చేసుకొని మ్యాజిక్ కింగ్డమ్ రావచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి స్ట్రోలర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. సింగిల్ అయితే $15, డబుల్ అయితే $30. అలాగే ఏజ్డ్ పర్సన్స్కి వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో వీ కెన్ యూస్ దోస్ ఆప్షన్స్. మేము వీక్ డే వచ్చినాము, సో క్రౌడ్ చాలా తక్కువ ఉంది. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ మ్యాజిక్ కింగ్డమ్. మ్యాజిక్ కింగ్డమ్లో రైడ్స్ కోసం అని చెప్పేసి చిన్నపిల్లలు బిలో 2 years ఉన్న వాళ్ళకి చైల్డ్ స్వాప్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో పేరెంట్స్ చైల్డ్ స్వాప్ ఆప్షన్ తప్పకుండా యూస్ చేసుకోండి. అందరూ రైడ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మదర్ బేబీని పట్టుకుంటే ఫాదర్ రైడ్ ఎంజాయ్ చేసి రావచ్చు. తర్వాత ఫాదర్ బేబీని పట్టుకున్నప్పుడు మదర్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దానికోసం మళ్ళీ లైన్లో నిలబడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ రైడ్స్ కోసం లైట్నింగ్ లేన్ అయితే ఉంటుంది. లైట్నింగ్ లేన్ అంటే ఏదైనా మీరు లాంగ్ క్యూ ఉందనుకోండి, ఆ లాంగ్ క్యూ మిస్ చేసి మీరు డైరెక్ట్గా రైడ్ ఎక్కడానికి లైట్నింగ్ లేన్ అనే ఒక పాస్ అయితే ఉంటుంది. అది తీసుకోవాలంటే దానికి సపరేట్గా మళ్ళీ మనం పే చేయాల్సి ఉంటుంది. మేమైతే లైట్నింగ్ లేన్ తీసుకోలేదు, బికాజ్ మేము వీక్ డేస్ వచ్చాం కాబట్టి క్రౌడ్ తక్కువే ఉంది. కానీ వీకెండ్స్లో వచ్చిన వాళ్ళకైతే బెటర్ యూ టేక్ ద లైట్నింగ్ లేన్, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది అప్పుడు. సో బై యూజింగ్ దట్ వీ కెన్ మిస్ ద లాంగ్ క్యూస్ అండ్ ఎంజాయ్ ద రైడ్. యాక్చువల్లీ ఈ ట్రిప్ మేము అక్టోబర్లోనే ప్లాన్ చేసుకున్నాము, కానీ హరికేన్ వల్ల టికెట్స్ మావి క్యాన్సిల్ అయిపోయినాయి. బట్ క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ అయితే రాదు, కానీ ఆ టికెట్ వాల్యూ మనం ఇంకెప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఆ టికెట్ వాల్యూ ఏదైనా ప్రైస్ కొంచెం పెరిగిందనుకోండి, ఆ పెరిగిన ఎక్స్ట్రా అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది, బట్ రీఫండ్ అయితే రాదు. బట్ మనము ఫస్ట్ టైం టికెట్ కొన్నప్పటికంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ టికెట్ యూస్ చేసుకునేటప్పుడు తక్కువ అమౌంట్ ఉందనుకోండి, ఆ ఎక్స్ట్రా అమౌంట్ మనకైతే బ్యాక్ రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సిండ్రెల్లా కాస్టిల్ ఇస్ హియర్. సో ఇప్పుడు ఏదో ఒక షో ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాము. మిక్కీ మౌస్ షో వచ్చేసి నేను సపరేట్గా అప్లోడ్ చేశాను. ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. డంబో ఒక ఫ్లయింగ్ ఎలిఫెంట్ మూవీ అయితే ఉంది కదా, దానికి సంబంధించిన రైడ్ ఇక్కడ ఉంది. లోపల సేమ్ ఆ మూవీలో సర్కస్ ఎండ్లో ఎలా ఉంటుందో మూవీ క్లైమాక్స్లో సేమ్ అలానే క్రియేట్ చేశారు. సూపర్ ఉంది ఈ థీమ్ పార్క్ అయితే.
లిటిల్ మెర్మైడ్ ఎంత దూరం నచ్చాలి. We belong. We got so much down here. There's no reason to go up there. Nobody beat us. Miles and kilos in front of me. We look at that goes off the book. I'm gonna see we are the look. We got no trouble. I think there's no one I don't see. I'm gonna see. It's like you see you. We got to be there after a day. Even the school that we made. They can hear it in my brain. We got to see it. You got to hear it. I'm gonna see. సో ఈ రైడ్లో మొత్తం ఏరియల్ మూవీ అయితే చూపించారు. సూపర్ ఉంది అసలు రైడ్ మాత్రం. సార్ మిక్కీస్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద కాస్ట్ అది అక్కడ ఉంది. బిబిడి బబిడి బొటిక్. సిండ్రెల్లా రాయల్ టేబుల్ మనం డైనింగ్ చేయాలంటే ముందే రిజర్వేషన్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. అప్పటికప్పుడు పోవాలి అంటే కుదరదు అనమాట, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో ముందే రిజర్వేషన్ చేసుకోండి. ఇందాక కాసులు అక్కడ కింద నుంచి చూసినాం కదా, మిక్కీ అందరూ ప్లే చేశారు. మనం ఇక్కడ వెనక డోర్ వెనకాల ఉన్నాం. కాసులు అవుట్ సైడ్ ఉన్నాం. బెల్స్ ఆర్ బాల్స్ మాదిరి మిక్కీ షేప్ లో పెట్టినారు. లోపల కాసులు పెట్టినారు. సో ఇది బిగ్ థండర్ అనేది కూడా వన్ ఆఫ్ ద రైడ్స్ అనమాట. సో ఇదైతే ఐ రికమెండ్ ఓన్లీ పెద్దవాళ్ళు వెళ్తే బెటరు చిన్నపిల్లల కంటే కూడా. ఓకే, లిబర్టీ షిప్ రైడ్లో ఉన్నాము ఇప్పుడు. షిప్ ఎక్కినాము. రైడ్ ఎట్లుంటుందో చూద్దాం. కెప్టెన్ క్వార్టర్స్. మా మొహాలు చూసారు కదా, మేమైతే ఫుల్ అలసిపోయాం తిరిగి. సో ఇంకా అందుకని షిప్ రైడ్ ఎక్కాము. కాసేపు ఆరాంగా కూర్చోవచ్చు అని చెప్పి. బోట్ రైడ్ అంటే నార్మల్ బోట్ రైడ్ లానే ఉంటుంది. అంటే మొత్తం కొంచెం థీమ్ పార్క్ కవర్ అవుతుంది. దీని మీద కూర్చున్నామంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని నీట్గా కనిపిస్తాయి అనమాట. అండ్ కింద కూడా యానిమల్స్ అవి పెట్టుంటారు, అంటే బొమ్మల్లాగా పెట్టుంటారు. సో చూడొచ్చు. ఇట్ వాస్ గుడ్. సో ఫుల్ తిరిగి అలసిపోయి ఉంటే అది ఒక రిఫ్రెష్మెంట్ పాయింట్ లాగా. అందులో నుంచి చిన్నగా వాటర్ వస్తూ ఉంటాయి. దాని ముందు కాస్త నిలబడినామంటే ఫేస్ మీద అంతా అట్లా వాటర్ పడి కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అది పాయింట్ అనమాట. బాగుంది. జియా ఓకే, అలాడిన్ రైడ్ ఇది. క్యామెల్ భలే ఉంది. సో క్రిస్టల్ హౌస్ అంటారు దీన్ని. మొత్తం గ్లాస్తో చేస్తుంటారు హౌస్ అంతా. ఇది గెస్ట్ ఎక్స్పీరియన్స్ టీమ్. మనకేమైనా డౌట్స్ ఉంటే వీళ్ళు ఇక్కడ క్లారిఫై చేస్తారు. ఆ ఫ్రెండ్ నుంచి చూడండి. మొత్తం ఇవన్నీ హోటల్స్.
డైనింగ్ చేయొచ్చు కావాలంటే. సో ఇక్కడ ఫ్రోజన్ది ఒక స్పెషల్ షో అయితే ఉంది. అది నేను సపరేట్గా పెట్టాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మ్యాజిక్ కింగ్డమ్లో మోస్ట్ ఆఫ్ ది రైడ్స్ నేను కవర్ చేశాను, బట్ కొన్ని అయితే కవర్ చేయలేకపోయాను, అంటే షూట్ చేయలేకపోయాను, అవి ఇందులో పెట్టలేదు. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పైరట్స్ ఆఫ్ కరేబియన్. అది చీకట్లో ఉంటుంది రైడ్ మొత్తము, సో అందుకే అది ఇందులో పెట్టలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాజిక్ కింగ్డమ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మార్నింగ్ నేనైతే కవర్ చేయలేకపోయాను, అందుకే ఈవినింగ్ లైటింగ్లో చూపిస్తున్నా. మార్నింగ్ కంటే ఈవినింగే చాలా బాగుంది అనిపించింది నాకు. యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. నేనైతే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేశాను. ఫైనలీ అయిపోయింది, బయటికి వచ్చేస్తాం. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోవడమే. ఎంత బాగుందంటే వర్త్ అండి నిజంగా. మ్యాజిక్ కింగ్డమ్లో ఆ మ్యాజిక్ అయితే నాకు కనిపించింది. So if you like this video, please subscribe to our channel.